కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరద ముంపులో ఉన్న బాధితులను ఆదుకోవడానికి తాడేపల్లిగూడెంలోని దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తయారు చేసి పంపిణీకి సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాలను ఆయన పరిశీలించి విజయవాడకు పంపించారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. వరద ముంపులో ఉన్న వారిని ఆదుకునేందుకు తాను సైతం సిద్ధంగా ఉన్నానని, తన వంతు సహకారాన్ని కూడా వరద బాధితులకు అందిస్తున్నట్లుగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. దాంట్లో భాగంగా తాడేపల్లిగూడెం నుంచి నేను రెవెన్యూ డివిజన్ ప్లస్ దాతలు కలిసి 28,000 పులిహార ప్యాకెట్లు పంపించాను. మరి మనకి ఎలాంటి ఏ డబ్బుని మనం తీసుకెళ్ళాం కాబట్టి అక్కడ ఎన్ని రోజుల వరకు కావాలంటే అన్ని రోజుల వరకు కూడా తాడేపూడి నుంచి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఒక శాసనసభ్యుడిగా అందరినీ అందిస్తాం. మేము కూడా దాంట్లో పాత్రదారులు అవుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి వారందరూ వారు జిల్లా మేయర్ అసోసియేషన్ వారు స్పందించి ఈరోజు ఈ కార్యక్రమాల్లో చేపట్టినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సహాయం మనం ఏదో పేరు చేసాం అనుకోకుండా మరి వారికి తొందరగా ఎంతవరకు రిలీఫ్ వచ్చే వరకు కూడా మన తాడేపూడి పట్టణం ముందు వరుసలో ఉండాలి. దానికి మీరందరూ సహకరించాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ